సర్వీస్ టు సొసైటీ తమ సేవా కార్యక్రమంలో భాగంగా మాతా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్ని పంచడం జరిగింది. శ్రీరామ విద్యాలయ సమితి స్కూల్ రామ్ మందిర్ పక్కన కొత్త నల్లకుంటలో ఈ కార్యక్రమంలో మాతా వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ మురళీధర్ గారు, సెక్రటరీ అల్లాడి శ్రీనివాస్ గారు, సహజ ఆరోగ్య యోగా ట్రైనర్ శోభాదేవి గారు, నల్లకుంట గాయత్రి బ్యాంక్ మేనేజర్ గజర్ల నగదర్ గారు, రిటైర్డ్ ప్రిన్సిపల్ కేశవరావు దేశపాండే గారు మరియు మాతా వాకర్స్ క్లబ్ ఇతర కార్యవర్గ సభ్యులు, స్కూల్ హెడ్ మిసెస్, ఇతర ఉపాధ్యాయులందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఇచ్చేయండి అనేసి మీకు ఒక గైడెన్స్ ఇస్తారు. మీరు చేయవలసింది ఏంటంటే దాని మీద పట్టుదల ఉండాలి. మీరు అది చెయ్యాలి, నేను అవి చేయాలని అంటే మీ టీచర్స్ చెప్పే పాఠాలు చెప్పుకుంటూ అడిషనల్గా అవి చేస్తూ ఉంటాం. ఏది మీరు డ్రీమ్ చేస్తే అది మీరు కన్ఫర్మ్ అవుతారు. ఈ చిన్న 1-2 మాటలే చెప్తున్నాను, కాకపోతే మీ టీచర్స్ చెప్తుంటారు డైలీ. నాకు తెలిసిన విషయం నేను చెప్తున్నాను. డ్రీమ్ ఆఫ్ ఇట్, మీరు దాన్ని కలగనండి, డెఫినెట్గా యుల్ గెట్ ఏ సక్సెస్. ఇది వివేకానంద చెప్పింది, ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ క్యాన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఇది మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తాము. మీ ఇంటి దాని మీద పెట్టుకోండి, అల్మారీలో దేనికైనా పెట్టుకొని రోజు చదువుకోవాలి. మీరు సాధించగలుగుతారు, ఏది తలుచుకుంటే అది సాధించాలి. గాయత్రి బ్యాంక్ మేనేజర్ శ్రీ గజర్ల నగధర్ గారిని వచ్చి పిల్లలకు ఒక 2 మాటలు చెప్పాలని. ఏంటంటే ఫస్ట్ డోంట్ వేస్ట్ టైం అనేది చాలా తీసేసి మీకు ఈ లైఫ్లో మీకు ఏ బాధరా బంది ఏం ఉండదు. మీరు ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ద స్టడీస్. ఏ టీచర్ మీకు ఏం చెప్తారో అది పూర్తిగా చదివి బట్టి పట్టకండి. దానిలో జ్ఞానాన్ని మొత్తం దాన్ని మైండ్కి ఎక్కించుకోండి. ఇక్కడ చదివింది లాస్ట్ చదవకండి. మీకు అనుకూలంగా ఉండి మీరు మీ ఎగ్జామ్లో మీరు ఆ రకంగా మీకు అండర్స్టాండ్ అయ్యింది రాస్తే మీకు మంచి మార్కులు వస్తాయి. పుస్తకంలోనే ముందు చదవకండి. ఎందుకంటే అలాంటి ఇప్పుడు ఈ రోజులలో కాంపిటేటివ్ టెస్ట్ వల్ల ఆ పుస్తకం ఉండే రావు, తిరిగి ప్రశ్నలు వస్తుంటాయి. అంటే ఇంకా ఫ్యూచర్ ఉంది మీకు చాలా. కాబట్టి నేను నొక్కి ఇప్పుడే చెప్తున్నాను, అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఒక టాపిక్ ఇస్తే దాని మీద చాలా కొంచెం అవగాహన చేసుకొని చదవండి. అలాంటి వాళ్ళకే భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళకే మంచి పొజిషన్లోకి పోతారు. మూడవది ఏంటంటే రీడ్ సమ్ న్యూస్ పేపర్స్ కూడా చదవాలి. డోంట్ వేస్ట్ విత్ మొబైల్ తోటి టైం వేస్ట్ చేయకండి. చాలామంది పిల్లలు ఇట్లా మొబైల్ ఎక్కువ వాడుతుంటారు, అది వాడకండి. మీకు యూస్ఫుల్ ఉన్న మీకు అవసరం ఉన్న సమాచారం మాత్రమే సేకరించి మీరు చదువుకోండి. ఇంకొకటి, మీ టైం దొరికినా కూడా పెద్ద వాళ్ళ పుస్తకాలు చదవండి, అది స్ఫూర్తినిస్తుంది. వాళ్ళు ఏ రకంగా కష్టపడ్డారో, ఏ పుస్తకాలు చదివిండు, ఏ రకంగా ఇలా అయిందని అవన్నీ కొన్ని చిన్న టిప్స్ చేస్తే మీ ఫ్యూచర్లో ఇది ఫౌండేషన్గా ఉండి మీ భావితరాల్లో మీకు ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను. అడ్వాన్స్గా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. వక్తలందరూ కూడా పిల్లలకు చక్కటి సూచనలు, మోటివేషనల్ వాక్యాలు చెప్పి పిల్లల్ని ఉత్సాహంగా ఉంచారు. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. పిల్లలందరికీ చక్కగా నోట్ పుస్తకాలు, చిక్కీలు కూడా పంచారు. ఆరోగ్యకరమైన జీవన విధానం గురించి, కాన్సన్ట్రేషన్ టెక్నిక్స్ గురించి సహజ ఆరోగ్య యోగా ట్రైనర్ గారు వివరించారు. కార్యక్రమం చక్కగా ఉత్సాహపూరితంగా జరిగింది. పిల్లలందరూ సంతోషంగా పుస్తకాలు తీసుకొని వెళ్ళారు. స్వతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందుగానే ఈ ప్రోగ్రాం నిర్వహించారు. మనకున్న స్వతంత్రాన్ని దుర్వినియోగం చేయకుండా చక్కగా టైంను సద్వినియోగం చేస్తూ మంచిగా చదువుకుంటే చక్కటి భవిష్యత్తు ఉంటుందనే సూచనలు ప్రతి ఒక్కరు అందించారు. ఇలా ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమంలో తమ వంతుగా ఏదో ఒక ప్రయత్నం చేస్తే ఎన్నో రకాల సేవా కార్యక్రమాల్లో ఎంతో కొంతమందికి ఉపయోగపడవచ్చు. మీరు కూడా మీకు వీలైనంతగా ఏదో ఒక సేవా కార్యక్రమంలో పాల్గొనండి. అది మాట సాయం కావచ్చు, వస్తు సాయం కావచ్చు, ఏదైనా మీరు ఒక కంట్రిబ్యూటర్గా మారండి సొసైటీకి. సర్వీస్ టు సొసైటీ ఈజ్ సర్వీస్ టు గాడ్ ఓన్లీ. గాయత్రి
మాతా వాకర్స్ క్లబ్ సభ్యులందరూ సమిష్టిగా ఏకమై ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంతో బిజీగా ఉన్న తమకున్న టైంలో ఇలాంటి చిన్న చిన్న సేవా కార్యక్రమాలతో ఎంతో మందికి ఉపయోగపడుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మీరు కూడా ఏదో ఒక సేవా కార్యక్రమంలో భాగస్వాములుగా మారండి. ప్రతి ఒక్కరు ఎవరు స్టేజ్ మీద వచ్చిన వాళ్ళకి అతిథులకు ఒక్కసారి అలానే అందరికీ అన్నిటికన్నా మించి దయాహృదయుడు మా ప్రెసిడెంట్ గారు మురళీధర్ గారు ఇలాంటివి ఎన్నో ప్రోగ్రామ్స్ చేయాలని చప్పట్లు కొడుతున్నారు.